ఎలక్షన్ టైంలో అనేక డ్రామా రైట్. చాలా సంచలన ఫలితాలు బెంగాల్ నుంచి వెలువడుతున్నాయి. బెంగాల్లో స్వల్ప ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ మనకు కనిపిస్తోంది. సువేందు అధికారి మమతా బెనర్జీ మీద లాస్ట్ టైం సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. ఇవాళ సువేందు అధికారి మమతా బెనర్జీ మీద భవానీపూర్ లో ఎల్ఈ ట్రెండ్స్ లో ఆధిక్యంలో ఉన్నారు. అంటే ఇది బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ లెక్కించారు అని చెప్తున్నారు. ఎర్లీ ట్రెండ్స్ లో సువేందు అధికారి మమతా బెనర్జీ మీద ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్ లో 2 చోట్ల పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్ లో అదేవిధంగా భవానీపూర్ లో 2 చోట్ల కూడా సువేంద్ర అధికారి ఆధిక్యంలో కనబడుతున్నారు. నందిగ్రామ్ లో లాస్ట్ టైం మమతా బెనర్జీని 1932 ఓట్ల తేడాతో సువేందు అధికారి ఓడించారు. అయితే మమతా బెనర్జీ అప్పుడు 2 సీట్లో కంటెస్ట్ చేశారు. సేమ్ ఇదే భవానీపూర్ నందిగ్రామ్ 2 సీట్లో పోటీ చేయడం వల్ల అదర్వైజ్ ఆమె 2 చోట్ల పోటీ చేయకపోతే కనుక ఓడిపోయేవాళ్ళు. ముఖ్యమంత్రిగా గెలిచారు కానీ సువేందు అధికారి చేతిలో మాత్రం మమతా బెనర్జీ ఓడిపోయారు. సో లాస్ట్ టైం నిన్ను ఓడిస్తారని చెప్పి మమతా బెనర్జీ నందిగ్రామ్ వచ్చి పోటీ చేశారు. నన్ను ఓడించలేదు అని చెప్పి ఈసారి సువేందు అధికారి నన్ను ఓడించేంత సీన్ లేదు. లాస్ట్ టైం సరే మీరు ఎన్నికల్లో గెలిచినా నా చేతిలో ఓడిపోయారు, నేను వచ్చి మీ దగ్గర పోటీ చేస్తానని చెప్పి 2 చోట్ల పోటీ చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ ఈసారి 1 చోట మాత్రమే పోటీ చేస్తున్నారు. సో సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గం మమతా బెనర్జీకి కంచుకోట, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోటలో వచ్చి ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ లో ఆధిక్యమాన్ని మాత్రమే చెప్తాను. నేను పూర్తి స్థాయిలో లీడ్ అని చెప్పట్లేదు. అయితే హోరాహోరీ పోరు కనిపిస్తోంది. 116, 109 ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారిక వెబ్సైట్ లో మాత్రం వెస్ట్ బెంగాల్ కు సంబంధించి ఇంకా వాళ్ళు 1 స్థానం కూడా అప్డేట్ చేయలేదు. అధికారిక వెబ్సైట్ లో తమిళనాడులో మాత్రం టీవీకే 1 చోట్ల లీడింగ్ లో ఉన్నట్టు అప్డేట్ చేశారు. కేరళలో కాంగ్రెస్ 1 చోట, అస్సాంలో బీజేపీ 1 చోట ఉన్నట్టు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ చెప్తోంది. బట్ వెస్ట్ బెంగాల్లో హోరాహోరీ పోరు, స్వల్ప ఎడ్జ్ భారతీయ జనతా పార్టీకి దాదాపు అన్ని చోట్ల కూడా వెస్ట్ బెంగాల్లో కనిపిస్తోంది. సో ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ గెలవడం అన్నది చాలా టఫ్. ఎందుకు టఫ్ అంటే మమతా బెనర్జీ ఈజ్ స్టార్టింగ్ విత్ ఆల్మోస్ట్ 27% జీరో. ఎందుకంటే ముస్లింలు వెస్ట్ బెంగాల్లో 27% నుంచి 30% వరకు ఉన్నారు. 27% ఉన్నారు ముస్లిమ్స్. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 18% ముస్లిమ్స్ ఉంటే ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు 27% ముస్లిమ్స్ ఉన్నారు. 106 నియోజకవర్గాలు 294లో మైనారిటీ ప్రాబల్య నియోజకవర్గాలు. అవుట్ ఆఫ్ 294 106 నియోజకవర్గాలు మైనారిటీలు 35 to 40% కంటే ఎక్కువ ఉంటారు. 35 to 40% అంటే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ తర్వాత సిపిఎం వీళ్ళు హిందూ క్యాండిడేట్స్ పెడితే కనుక సేమ్ ఇక్కడ ఏదైతే ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. సో మమతా బెనర్జీ స్టార్టింగ్ విత్ 27% ఓటింగ్, బీజేపీ స్టార్టింగ్ విత్ 0. సో మిగతా 70%లోనే మళ్ళీ ఎందుకంటే ఓట్లు పూర్తిగా పోలరైజ్ అయిపోయాయి. ముస్లిం ఓట్స్ లాస్ట్ 2016 ఎలక్షన్ అయినా 21 ఎలక్షన్ అయినా మమతా బెనర్జీ మాకు స్ట్రాంగ్, బీజేపీని ఓడించగలిగేది మమతా బెనర్జీని. ముస్లిం ఓట్ పోలరైజ్ అవుతుంది, హిందూ ఓట్ పోలరైజ్ కావట్లేదు. హిందూ ఓట్ కోసం కాంగ్రెస్ ఉంది, లెఫ్ట్ ఫ్రంట్ ఉంది, ఇంకా చాలా పార్టీస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు చాలా క్లియర్ గా చూస్తే కనుక చాలా టఫ్ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ గెలిచేందుకు. కానీ ముస్లిం ఓట్ ని కాంగ్రెస్ ఏమి కొంత తీసుకునే అవకాశం ఏం లేదా సార్? కాంగ్రెస్ ఓటేస్తే వేస్ట్ అనుకుంటున్నారు కదా. కాంగ్రెస్ కు 1-2 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఏంది? పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీట్ వచ్చింది కాంగ్రెస్ కు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 2, 3 సీట్లు ఉన్నాయి. 2016 లో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్ తో పోటీ చేసి 46 సీట్లు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ నాట్ ఎ ఫార్మిడబుల్ ఫోర్స్. కాంగ్రెస్ ఢిల్లీలో ఎట్లనో, ఆంధ్రప్రదేశ్ లో ఎట్లనో, వెస్ట్ బెంగాల్లో అట్లా. కాంగ్రెస్ ఓటేసి ఏం ప్రయోజనం అనుకుంటారు? కాంగ్రెస్ ఓటేస్తే అక్కడ ముస్లింలకు వచ్చేది ఏంది? భారతీయ జనతా పార్టీని ఓడించేది తృణమూల్ కాంగ్రెస్. ముస్లింస్ ఎప్పుడు కూడా బీజేపీని ఓడించే పార్టీ వెనుక పోలరైజ్ అవుతారు. సో ఇక్కడ హిందూ పోలరైజేషన్ ఈసారి జరిగిందంటారు. ముస్లిం పోలరైజేషన్ ఎట్లా జరిగిందో హిందూ పోలరైజేషన్ కూడా జరిగింది. కానీ హిందూ పోలరైజేషన్ ఎంత జరిగినా 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. అందుకనే చాలా టఫ్ గా 118, 107 ఇట్లా నడుస్తోంది.
నియోజకవర్గం టచ్ అండ్ గో ఎలక్షన్, వన్ సైడ్ ఎలక్షన్ అయితే కాదు ఇది. భారతీయ జనతా గెలిస్తే గనక తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువతో గెలవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి 200 సీట్లు వచ్చే అవకాశం లేదు. తృణమూల్ కాంగ్రెస్ సొంతంగా 200 సీట్లను 2 సార్లు దాటింది. 2006లో 215 సీట్లు వచ్చాయి, సారీ 2016లో 215 సీట్లు వచ్చాయి, 2021లో కూడా 200 సీట్లు దాటింది. 2 టైమ్స్ కన్సిస్టెంట్ గా దాటింది. కానీ భారతీయ జనతా పార్టీ 200 సీట్లు దాటడం చాలా కష్టం సినారీలో. 150, 160 మధ్యలో భారతీయ జనతా పార్టీ స్టిక్ ఆన్ కావచ్చు. సో మొత్తానికి ఇప్పుడు 10 సీట్ల గ్యాప్ కనిపిస్తోంది. 116 భారతీయ జనతా పార్టీ అయితే తృణమూల్ కాంగ్రెస్ 107. ఇది ఇనిషియల్ ట్రెండ్స్ మాత్రమే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా భవానీపూర్ లో సువేందు అధికారి ఆధిక్యంలో ఉండడం అయితే మరి మమతా బెనర్జీకి ఒక విధంగా షాక్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్య రాష్ట్రం వెళ్దాం, తమిళనాడులో. అంటే ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా వెస్ట్ బెంగాల్లో దీదీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు. మమత వెనకంజ, సోషల్ మీడియా అలర్ట్, మమత వెనకంజ. భవానీపూర్ లో మమత వెనకంజ నిన్ను వదలబొమ్మాలి అంటూ సువేందు అధికారి మమతా బెనర్జీని వదలబొమ్మాలి అంటూ వెంటబడుతున్నారు. లాస్ట్ ఎలక్షన్స్ లో మమతా బెనర్జీని ఓడించారు. 2 చోట్ల ఆమె పోటీ చేసింది. ఆమె వచ్చి సువేందు అధికారి ఆమె దగ్గర పనిచేసిన వ్యక్తే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఆమెతో ఉన్న వ్యక్తే. 2021లో 2 years బిఫోర్, జస్ట్ అంటే 1 year బిఫోర్ భారతీయ జనతా పార్టీలో ఆయన సువేందు అధికారి జాయిన్ అయితే సువేందు అధికారిని వచ్చి ఓడిస్తా అని చెప్పి ఆమె ఓడిపోయింది, కానీ స్వల్ప తేడాతో 1932 ఓట్స్. ఈసారి నా దగ్గర కాదు, నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి ఓడిచ్చారు. సో నందిగ్రామ్, ఇప్పుడు భవానీపూర్. ఎస్, ఇప్పుడు నందిగ్రామ్ లో మళ్ళీ పోటీ చేస్తున్నారు సువేందు అధికారి తన సొంత నియోజకవర్గంలో, ప్లస్ భవానీపూర్ లో కూడా పోటీ చేస్తున్నారు. సేమ్ కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, వెంకటరమణారెడ్డి పోటీ చేసినట్టు. సరే, ఇక్కడంటే 3 ఉన్నారు, ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థులు 2 కూడా, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా సువేందు అధికారిని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ మోస్ట్లీ ఆయన అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో వాళ్ళిద్దరు అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రెండ్స్ మాత్రం వెస్ట్ బెంగాల్ సంబంధించి ఇంకా రాలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రెండ్స్ వచ్చింది, 1 స్థానం మాత్రం అనౌన్స్ చేశారు. 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది, తృణమూల్ కాంగ్రెస్ 0. అదేవిధంగా తమిళనాడులో 1 సిపిఐ, 1 టీవీకే ఆధిక్యంలో ఉన్నట్టు ఇచ్చారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ 3, సిపిఐ 1. అస్సాంలో భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో ఆధిక్యం ఉన్నట్టుగా ట్రెండ్స్ చెప్తున్న పరిస్థితి. ఇక భవానీపూర్ లో ప్రస్తుతం దీదీ ముందంజలోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ముందంజలో మనకు ఇప్పటి వరకు సువేందు అధికారి కనబడ్డారు, బట్ దీదీ ముందంజలోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక తమిళనాడులో డిఎంకే 55 స్థానాల్లో ముందంజలో ఉంటే ఆపోజిషన్ ఓటు నిట్ట నిలువున జిలిపోయింది. అన్నా డిఎంకే కూటమి 30 స్థానాల్లో, టీవీకే 28 స్థానాల్లో. ఈ 2 కలిస్తే డిఎంకే కంటే ఎక్కువ ఉన్నాయి. అవును, 30 + 28 58, డిఎంకే 55. సో వీళ్ళిద్దరు కలిస్తే గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. తమిళనాడు ఈజ్ వైడ్ ఓపెన్, బట్ డిఎంకే చాలా స్పష్టంగా వీళ్ళిద్దరి కంటే ముందంజలో ఉంది. అస్సాంలో భారతీయ జనతా పార్టీ 50 స్థానాల్లో ఆధిక్యం, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు ఉన్న ఇనిషియల్ ట్రెండ్స్ చూస్తే, సో బెంగాల్లో భారతీయ జనతా పార్టీ బాగా పర్ఫార్మ్ చేస్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా దీదీ ప్రస్తుతం ముందంజలోకి వచ్చారు, కానీ దీదీ వర్సెస్ సువేందు అధికారి ఇద్దరి మధ్య చాలా రసవత్తర పోరు జరుగుతోంది. తమిళనాడులో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ టీవీకే ఇస్తుంది. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మరికాసేపట్లో జాయిన్ అవుతున్నారు. పీసీఆర్ ఆయన్ని జాయిన్ చేయించండి. డిఎంకే 54 స్థానాల ఆధిక్యం, టీవీకే 43 స్థానాల ఆధిక్యం. అన్నా డిఎంకే కూటమి 3rd ప్లేస్ లో ఉంది. ఎన్డీఏ 35 స్థానాల్లో ఆధిక్యత మనకు కనబరుస్తుంది. 54-43, 43 ప్లస్ అన్నా డిఎంకే 35 కలిస్తే 78 అవుతుంది. అవును సార్. సో విజయ్ కి ఎన్డీఏ సపోర్ట్ చేస్తే విజయ్ ముఖ్యమంత్రి అవుతారు. సో డిఎంకే ఫస్ట్ పొజిషన్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికే, అంటే డిఎంకే కూటమి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అక్కడ. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడున్న దాని ప్రకారం టీవీకే సింగిల్ గా పోటీ చేసింది. బట్ డిఎంకే మాత్రం కాంగ్రెస్ చాలా 10 పార్టీలు ఉన్నాయి అక్కడ ఆ కూటమిలో. సో ఆ విధంగా ఉంది. ఇక
అస్సాంలో వన్ సైడ్ వారు భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. 2012లో గెలిచిన తర్వాత 2017లో గెలిచిన తర్వాత 2017